1 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థుల తల్లులకు అమ్మకు వందనం పేరుతో ఏటా 18,000 రూపాయలు ఇస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రకటించారు. పేదరికంపై గెలిపే లక్ష్యంగా అన్ని రంగాల వారికి ప్రాధాన్యం ఇస్తూ 2019 ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. ప్రతి కుటుంబానికి ఏటా 2 లక్షల రూపాయలు ఆదాయం వచ్చేలా మీ భవిష్యత్తు నా బాధ్యత అంటూ మేనిఫెస్టోను ప్రజల ముందుంచారు. సంక్షేమం, అభివృద్ధి పథకాలు ఇచ్చిన బలంతో రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికలను ఎదుర్కొంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉగాది పర్వదినాన మేనిఫెస్టోని విడుదల చేసిన చంద్రబాబు 150 అసెంబ్లీ, అన్ని ఎంపీ సీట్లలో విజయమే లక్ష్యమని పునరుద్ఘాటించారు. పేదరికం లేని, ఆరోగ్యకరమైన, ఆనందదాయక సమాజం దిశగా ముందుకు సాగుతామన్నారు. ఆదాయం సమకూర్చడం ఎలా అనే ఆలోచన లేకుండానే వైకాపా మేనిఫెస్టోలో శుష్క వాగ్దానాలు గుప్పించారని సీఎం ఎద్దేవా చేశారు. తాము మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను 100% అమలు చేశామని స్పష్టం చేశారు. రైతులకు ఉచిత విద్యుత్, అన్నదాత సుఖీభవ 5 ఏళ్ల కొనసాగింపు హామీలు ప్రకటించారు. అన్నదాత సుఖీభవ 5 సంవత్సరాలు ఇస్తాం. ఎంత అవసరమైతే అప్ టు 2 lakhs వరకైనా సరే వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం. పంటల బీమా మనమే పెట్టుకుంటాం. రైతు బీమా 10 లక్షల రూపాయలు ఇస్తాం. 12 గంటలు పవర్ ఇస్తాం. 5,000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాళ్ళు పండించిన పంటలు కొనడం కానీ ఇవన్నీ చేస్తాం. 75% అనిమల్స్ సబ్సిడీ ఇస్తాం. ఆవులు కానీ గేదెలు కానీ 75% ఇస్తాం. ఈ దేశంలో నీటి భద్రత ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. నెక్స్ట్ 5 ఏళ్లలో వాటర్ సమస్య లేకుండా చేసే బాధ్యత ప్రభుత్వాన్ని. మహిళలను ఆదుకునేందుకు పసుపు కుంకుమ 5 ఏళ్లు ఇస్తామని చంద్రబాబు అన్నారు. ఆడబిడ్డల సర్వతో ముఖాభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. మహిళలను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. 1 లక్ష వరకు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి డబ్బులు ఇస్తాం. పసుపు కుంకుమ రాబోయే 5 ఏళ్లు ఇస్తాం. ఈరోజు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలని ఇస్తున్నాం. అందరికి స్మార్ట్ ఫోన్ ఇస్తాం. ఇప్పుడు ఇన్సెంటివ్స్ తో స్కూటర్స్ కొనుగోలు చేయడం ఇవన్నీ ఇస్తాం. వృద్ధులు, వికలాంగుల్ని ఆదుకునేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు చంద్రబాబు చెప్పారు. పింఛన్ 3,000 రూపాయలు చేస్తామన్న చంద్రబాబు అర్హత వయస్సు 60 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. చంద్రన్న బీమా 10 లక్షలకు పెంచనున్నట్లు పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను వివరించారు. పేదరికంపై గెలుపు కింద పెన్షన్లు 3,000 రూపాయలు చేస్తాం. 60 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు చేస్తాం. చంద్రన్న బీమా 5 లక్షల నుంచి 10 లక్షలు చేస్తాం. పెళ్లి కానుక 1 లక్ష రూపాయలకు పెంచుతాం. పేద కుటుంబాలకు పండుగల నాడు 2 గ్యాస్ సిలిండర్స్ కూడా ఉచితంగా ఇస్తాం. విదేశీ విద్యకు 25 లక్షలు అందరికి ఇస్తాం. ఆదివాసీ బ్యాంకు కూడా తీసుకొస్తాం. శ్రీనిధితో తరహాలో మాదిగా కార్పొరేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. వెనుకబడిన వర్గాలకి బీసీ డెవలప్మెంట్ బ్యాంక్ 10,000 కోట్లతో పెడతాం. 5% కాపులకు రిజర్వేషన్ ఇచ్చాం. ఇస్లామిక్ బ్యాంకింగ్ వ్యవస్థ కూడా శ్రీకారం చుడుతున్నాం. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్. పాస్టర్లకి, ఇమాములకి, పూజారులకి ఉచితంగా ఇళ్లు కట్టించడంలో టాప్ ప్రియారిటీ పెడతాం. యువతరం భవిష్యత్తు తెలుగుదేశం బాధ్యత అని పునరుద్ఘాటించారు. ఇంటర్ నుంచే నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామని స్పష్టం చేశారు. యువనేస్తం కింద 2,000 నుంచి 3,000 రూపాయలు చేస్తాం. 18-23 నిరుద్యోగ యువత వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం. ఇంటర్మీడియట్ నుంచే నిరుద్యోగ భృతి ఇస్తాం. ఇంటర్మీడియట్ నుంచి ల్యాప్టాప్ కూడా ఇస్తాం. 10 లక్షల లోపు పెట్టుబడి ఉంటే వడ్డీ లేని రుణాలు ఇస్తాం. 100 crores ఇన్నోవేటివ్ ఫండ్ పెడతాం. రాబోయే 3 ఏళ్లలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉచితంగా గృహాలు నిర్మిస్తామని చంద్రబాబు చెప్పారు. విషయాన్ని ఇంకా లాజికల్ గా తీసుకుపోతాం. ఇండ్లన్నీ ఫ్రీ చేశాం. 1 పైసా వాళ్ళు కట్టుకునే పరిస్థితి లేదు. గ్రామీణ ప్రాంతాల్లో, అర్బన్ ప్రాంతాల్లో ఇంతవరకు ఇచ్చిన ఇండ్లన్నీ 43 లక్షల ఇండ్లు ఫ్రీ చేశాం. 9,200 కోట్ల రూపాయలు ఫ్రీ చేశాం. ఇది హౌసింగ్ లో ఇదొక రెవల్యూషన్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఇల్లు 3-4 సంవత్సరాల్లో 3 years లో ఇంకొక ఇప్పుడు కట్టే 29 లక్షలు కాకుండా అనదర్ 20 లక్షలు కట్టి అందరికి ఇళ్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. 1 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థుల తల్లులకు అమ్మకు వందనం పేరుతో ఏటా 18,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అమ్మకు వందనం పెట్టాం. 18,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చేట్టుగా, తల్లికి ఇచ్చేట్టుగా అమ్మకు వందనంలో ఇంక్లూడ్ చేస్తున్నాం. సో దట్ పిల్లలు చదువుకుంటే పైకి వస్తారు. అమ్మకు వందనం చేసినప్పుడే ఇది కూడా చెప్పి వీళ్ళకు 18,000 రూపాయలు ప్రతి ఒక్క తల్లికి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం. ప్రతి కుటుంబానికి ఏడాదికి 2 లక్షల రూపాయల కనీస ఆదాయమే లక్ష్యమన్న చంద్రబాబు ఆ దిశగా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు. అల్టిమేట్ గా 2 లక్షల రూపాయలు ఆదాయం ఇస్ మై అజెండా. ఎవ్రీ ఫ్యామిలీ, రాహుల్ గాంధీ వాళ్ళు చెప్పింది ఎవ్రీ ఫ్యామిలీ 75,000. Here I am giving 2 lakhs assurance. Either government ఇచ్చే వెల్ఫేర్ కానీ
గవర్నమెంట్ ఇచ్చే చేయూత కానీ ఎవ్రీథింగ్ 2 lakhs వరకు ఇస్తాం. ఇది మై కమిట్మెంట్. మీ భవిష్యత్తు నా బాధ్యత. ఇది చేస్తామని మరొకసారి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. వైకాపా ఎన్నికల ప్రణాళికలో అమరావతి ప్రస్తావనే లేకపోవడం దేనికి సంకేతమని చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతి ప్రపంచంలోని 5 అద్భుత నగరాల్లో ఒక నగరంగా ఉంటుంది. ఇప్పటికే పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. కొంతమందికి గ్రాఫిక్స్ అన్నారు. గ్రాఫిక్స్ చూస్తేనే మీకు కళ్ళు తిరుగుతున్నాయి. భవిష్యత్తులో రియాలిటీ వస్తే మీకు కళ్ళు తిరగడం కాదు, కడుపు కూడా మండిపోతుంది. మీరేం చేయలేరు. అందుకే ఎక్కడ మీరు మాట్లాడలేకపోతున్నారు. మీ ఎలక్షన్ మేనిఫెస్టో కూడా చెప్పలేకపోయారు. అంటే ఈ అమరావతిని చూస్తే మీకు అంత పిరికితనం, భయం వచ్చేసింది. అమరావతి రాకూడదనే భయం మీకు. ఒక్క మాట ఎప్పుడైనా మన అమరావతి గురించి మాట్లాడలేకపోతున్నారు. మనసు రావడం అంత అసూయ ఏంటి నీకు? మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు ఉండవలసిన ప్లేస్ ఈ అమరావతి. నీకు ఇష్టం లేకపోవచ్చు. నువ్వు హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఉంటే హైదరాబాద్ లో పోటీ చేయి. వైకాపా మేనిఫెస్టో అవగాహన లేకుండా చేశారన్న చంద్రబాబు సంపద సృష్టించకుండా ఎలా హామీలు అమలు చేస్తారని ప్రశ్నించారు.